సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. తల్లి, నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. కర్మ నిన్ను వెంటాడుతుంది బిడ్డ. వెంటనే విను. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఎందుకు జాగ్రత్త పడమంటున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం చూడబోయే ముందు, ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. జ్యోతిష్యం చెప్పడంలో చాలా గొప్ప ప్రావీణ్యం కలిగి గొప్ప అనుభవం ఉన్న గురువుగారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో పరిష్కారం చూపగల చాలా నమ్మకమైన గురువుగారండి. మీరు ఒక్కసారి గురువుగారికి ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్య అనేది చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం అనేది తీరిపోవాల్సిందే. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా సొల్యూషన్ అయితే ఇస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీ వరకు తెలియచేస్తున్నాను. నేను ఏదైనా చెప్పానంటే ఊరికే చెప్పనని మీకు తెలుసు కదా. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను తెలియపరుస్తున్నాను. సో మీ ప్రాబ్లమ్స్ అనేది తీర్చుకోవాలంటే ఖచ్చితంగా 9666306444 ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీనివాసరాజు గురూజీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ కూడా. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎటువంటి సమస్యలనైనా తొలగించుకోండి. జాతకంలో ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఇబ్బందులు పడుతున్నా, ఇంట్లో కలహాలు, ఏది కలిసి రావటం లేదు అనుకున్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి గురువుగారు అయితే సొల్యూషన్ ఇస్తారు. సో ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి. ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి. ఇక బాబాగారు మనకు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ కర్మ అనేది తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది ఏమైనా సరే, నువ్వు మంచి చేస్తే మంచి లేదా చెడు చేస్తే చెడు. నీకొక విషయం చెప్పనా, జాగ్రత్తగా విని గుర్తుంచుకో. కర్మ అనేది మనిషిని విడిచి ఎక్కడికి వెళ్ళదమ్మా. అది నువ్వు చేసే మంచి పనులకు కర్మ ఉంటుంది, చెడ్డ పనులకు కూడా కర్మ ఉంటుంది. కానీ నువ్వు ఏదైతే ఇతరులకు ఇస్తావో అదే నీకు తిరిగి నీ వద్దకు వస్తుంది. ఈ విషయాన్ని నీకు చాలాసార్లే నేను తెలియపరుచున్నాను. నువ్వు చేసేవన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి బిడ్డ అని. ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే కేవలం నీకు తిరిగి వస్తుంది అని. మంచైనా లేదా చెడైనా, బాధైనా సుఖమైనా, అది నీకు ద్వేషమైనా సరే, డబ్బైనా సరే, పగైనా సరే, ప్రతీకారమైనా సరే, ఇలా ఏదైనా కూడా తిరిగి తిరిగి ఎవరు ఏది ఇచ్చారో వారి దగ్గరకే తిరిగి వస్తుంది. రెట్టింపై వస్తుంది. చాలా వేగంగా వస్తుంది తల్లి. నువ్వు ఎప్పుడైనా ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకున్నావా? వారికంటే ముందు అలా ఎవరైతే కోరుకుంటారో వారే నాశనం అయిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది పొరపాటును కూడా పక్కవారికి నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ తలవకుండా ఉండాలి. అస్సలు తలవకూడదు. వీలైనంత వరకు సాయం అందించాలి. నీకు చేతనైతే సాయం చేయాలి, లేదా ఊరుకో. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి చెడు మాత్రం కోరుకోకూడదు. వారి కష్టం మాత్రం కోరుకోకూడదు. వారి నష్టం మాత్రం కోరుకోకూడదు. అర్థమైందమ్మా? చూడు బిడ్డ, ఇతరుల గురించి నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీకు తిరిగి చేరుతుందని మాత్రం గుర్తుంచుకో. నువ్వు చేసింది ఎవరు చూసినా చూడకపోయినా సరే భగవంతుడు పైనుంచి అన్నీ గమనిస్తూ చూస్తూ ఉంటారు. నీది చాలా మంచి మనసు. ఈ సాయి బిడ్డవైన నీకు మంచి మనసు ఎప్పుడూ ఉంటుంది. ఎలాంటి దుర్బుద్ధి నేను పుట్టనివ్వను కదా. నీది చాలా మంచి మనసు, చాలా నిర్మలమైనటువంటి మనసు. ఆ మనసులోకి ఎప్పుడు కూడా చెడు అనే తలంపులు తీసుకురావద్దు. పగలు, ప్రతీకారాలు, అసూయలు చోటు ఇవ్వద్దు. ఇప్పటి వరకు నువ్వు ఎలా అయితే మంచిగా ఉన్నావో, ఎలా అయితే నిర్మలమైన మనసుతో కలిగి ఉన్నావో, ఎలా అయితే పక్కవారి మంచి గురించి ఆలోచిస్తున్నావో అది అలానే కొనసాగించు.
నీకు నీ కళ్ళకు చెడ్డవారు సంతోషంగా ఉన్నట్టు కనిపించవచ్చు తల్లి, కానీ అది బొట్టి భ్రమే. భ్రమపడి నువ్వు చెడు మాత్రం చేయకు, చెడు తలపెట్టవద్దు. ఎందుకో తెలుసా? తప్పకుండా ఆ చెడు నీ దగ్గరకు వస్తుందమ్మా. అది తిరిగి తిరిగి రెట్టింపై నిన్ను చేరుతుంది. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో మంచి పనులు చేశావు, ఎన్నో మంచి కర్మాలు ఆచరించావు, దాన ధర్మాలు చేశావు, పక్కవారి మంచి గురించి ఆలోచించావు. అలాంటి నీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు నేను రాస్తాను కదా. గొప్ప జీవితం నీకు త్వరలోనే అందించబోతున్నాను. ఇలాంటి సమయంలో పొరపాటును కూడా తప్పు అనేది జరగనివ్వకు. నీ చేతులారా నీ యొక్క భవిష్యత్తుని, జీవితాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టివేయొద్దు. ఈ విషయం చెప్పడానికే, నా బిడ్డను నేను హెచ్చరించడానికే వచ్చాను. అది కూడా నీకోసం. ఈ మాటలు నీకు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు తల్లి, కానీ నీ బాబా చెప్పేది అక్షర సత్యం. పొరపాటును కూడా చెడు తలపెట్టవద్దు. చెడ్డవారు మంచిగా ఉన్నట్లు నటిస్తారు తల్లి, సంతోషంగా ఉన్నట్లు కూడా నీకు కనిపిస్తారు. అది భ్రమ మాత్రమే అని తెలుసుకో. వాళ్ళు లోపల కృంగిపోతూ ఉంటారు, అనారోగ్య సమస్యలతో పీడించబడుతూ ఉంటారు. చిట్ట చివరికి వారు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లేక కృషించిపోతారు. అలాంటి జీవితం నీకు అస్సలు వద్దు. ఇప్పటి వరకు ఎంత కరుణతో ఉన్నావో, ఎంత మంచి మనసుతో ఉన్నావో అలానే ఉండు. నీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను. నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క విషయం గురించి మాత్రం ఆలోచించావా? నువ్వు కష్టపడుతున్నావు తల్లి, నేను కాదనట్లేదు. ఎంత కష్టంలో అయినా సరే దాన్ని దాటి ముందుకు వెళ్ళే మార్గం నీ సాయి ప్రతిరోజు నీకు చూపిస్తూనే ఉంటాను. ఆ సమయానికి తప్పకుండా ఆ కష్టం నుంచి నువ్వు బయటపడేస్తే మార్గాన్ని నేను చూస్తాను. ఆలోచించు, ఎన్నిసార్లు నిన్ను నేను ప్రమాదాల నుంచి కాపాడానో నీకే గుర్తొస్తుంది. ఎన్ని కష్టాల నుంచి నిన్ను గట్టెక్కించానో గుర్తుంచుకో. ఇదంతా కేవలం నీ మంచి మనసు వల్లే సాధ్యమైనది. నా బిడ్డను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, వస్తాను కూడా. ఆ మంచి మనసు కోల్పోవద్దని చెబుతూ ఉన్నాను తల్లి. ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా? గత కొద్ది రోజులు కానీ ఆలోచనలు కానీ సరిగా లేవు నీకు. నువ్వు పడుతున్న కష్టాలు ఎక్కువ కావడం ద్వారా చెడ్డదారిలోకి మళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నావు. ఏదో మూలాన ఒక ఆలోచన, ఏదో పొరపాటున నువ్వు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటావేమోనని ఇంత ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు నువ్వు ఎంత మంచిగా ఉన్నావో అలానే నడుచుకో. నీకు ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారి నీ బాబా చెప్పినట్లు ఆలోచించు. ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను చూశావు, ఎన్నో బాధలను ఎదుర్కొన్నావు. కానీ ప్రతి ఒక్క కష్టానికి నీ సాయి నిన్ను గట్టెక్కించాను కదా. ఇది నువ్వు అప్పుల్లో ఉండవచ్చు, నీ చేతిలో డబ్బు చిల్లి గవ్వ లేకపోవచ్చు, కానీ నీ కుటుంబం లోటు లేకుండా గడుపుతూ ఉంది కదా. అదంతా ఎవరి ఆశీర్వాదం ఆలోచించు? నీ బాబా ఆశీర్వాదమే. ఈ తండ్రి దయ వల్లే నువ్వు ఇలా గడుపుతూ ఉన్నావు. అది నీకు ఖచ్చితంగా నీ మనసుకు తెలుసులే. కానీ నువ్వు చూస్తున్నావే ఆ చెడ్డవారు అలా కాదు. పక్కవారి చెడిపోవాలి అని కోరుకుంటారు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బయట నవ్వుతూ కనిపించవచ్చు, ఆడంబరంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళ మనసు లోతుల్లో కృంగిపోతున్నారు తల్లి, కృషించిపోతున్నారు. బయటికి చెప్పలేనంత బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది అలానే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు పాపానికి ప్రాయశ్చిత్తం అనేది అస్సలు లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం నరకప్రాయంగానే ఉంటుంది. ఆ విషయం నువ్వు తెలుసుకో. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి. మరి ఉదయం లేచినప్పటి నుంచి పరాయి వాళ్ళ పతనం కోరుకునేవారు ఎప్పుడు కూడా బాగుంటారా? ఎప్పుడు సంతోషంగా ఉండలేరమ్మా. వాళ్ళు మనసులో బాధ, పశ్చాత్తాపం ఉంటుంది. నీ కళ్ళకు కనిపించేది కేవలం భ్రమ మాత్రమే. ఆ భ్రమను నువ్వు చూసి పొరపాటు చేయవద్దు. అలాంటి వారిని చూసి నీ దారిలో నడవాల్సిన కనీసం ఆలోచన కూడా నువ్వు చేయవద్దు. వారి దారిలో వెళ్ళొద్దు. నువ్వు ఇప్పటి వరకు మంచిగా ఉంటావో, ఎప్పటి వరకు ఈ సాయి తండ్రి చూపిన దారిలో నడుస్తావో అప్పటి వరకు, చివరి క్షణం వరకు కూడా ఈ తండ్రి నీకు అండగా ఉంటాను. ఖచ్చితంగా ఈ తండ్రి అంట నీకు ఉంటుంది. నన్ను దాటి ఎవ్వరూ నిన్ను చేరలేరు, నీకు కీడు చేయలేరు.
నీకు కీడు తెలపెట్టాలని చూసినా ఇదంతా వారికి అస్సలు అవ్వదు. నా గొప్పతనం కాదమ్మా, నీ గొప్పతనమే, నా బిడ్డ గొప్పతనం. నేను గర్వంగా చెబుతాను, నువ్వంత మంచిగా ఉండటం వల్లే, ఇన్ని మంచి ఆలోచనలు చేయడం వల్లే, దాన ధర్మాలు ఆచరించడం వల్లే, నేను చూపిన మార్గంలో ఎంత కష్టమైనా నడవటం వల్లే నేను నీకు తోడుగా ఉన్నాను అని మాత్రమే తెలుసుకో. అలాంటి మార్గాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. అర్థమవుతుందా కదా బిడ్డ? మనుషులు చేసే పనులు ఎవ్వరు చూసినా చూడకపోయినా భగవంతుడు పైనుంచి అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఆ విషయం నీకు తెలుసు. కర్మ అనేది ఒక చీకటి గృహ లాంటిది. గృహలో అరిచే అరుపు లాంటిది. 4 వైపులా మూసి ఉన్న గదిలో అరిచే అరుపు లాంటిది. తర్వాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు, అంత పెద్దగా ఉంటుంది. కాబట్టే ఇతరులకు మంచే చేయమంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఎంత మంచినైతే ఆచరించావో అలానే ఉండు చాలు. చెడు ఆలోచనలు మాత్రం పొరపాటును కూడా అస్సలు నీ వైపు రానివ్వకు. నీకు నేను ఉన్నానమ్మా, నేను అండగా ఉన్నాను, నీ సాయి తండ్రి. నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిదే. నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూస్తున్నావో, ఎలా చూడాలనుకుంటున్నావో అది అలాగే నీకు కనిపిస్తుంది. కాబట్టే ఎప్పుడు కూడా నీ మనసుని నిర్మలంగా ఉంచుకోమని చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండు. అవసరమైన ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. అనవసరమైనవి అస్సలు రానివ్వకు. నీకు తోడుగా ఎప్పుడు ఈ బాబా ఉంటాను. ఇది అక్షర సత్యం. మరి బాబా, నేను తెలియక చేసిన తప్పులకు కూడా నాకు కర్మ అనుభవించాలి కదా అని ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి అనే ఒక నీలో ప్రశ్న మొదలైంది. మీరు నన్ను కాపాడగలరా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. చూడు బిడ్డ, అందుకు పరిష్కారం కూడా చెబుతాను. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు. ఇవి నీకు కొత్త ఏం కాదులే. నువ్వు చేసేవే నీకు చెబుతున్నాను, కానీ అవి మానుకోవద్దని చెబుతున్నాను. అలాంటప్పుడు నీ కర్మ కొంచెం కొంచెం పూర్తిగా తగ్గిపోతుంది. నీ పాపకర్మలన్నీ తొలగిపోయి మంచి కర్మలు నిన్ను వెంట నడుస్తాయి. నీకున్న ఒకవేళ నువ్వు దాన ధర్మాలు చేసినా దాని ఫలితం ఆశిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఫలితం ఆశించకుండా సహాయం చెయ్యి. ఇతరుల మంచి కోరేది ఏదైనా చెయ్యి. నీ స్వార్థం కోసం మాత్రం అస్సలు చేయకు. అప్పుడే అంతా నీకు మంచిగా అనుకూలంగా మారుతుంది తల్లి. నీ బాబా ఏం చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా. ఆఖరిగా ఒక్క విషయం చెబుతాను విను తల్లి. ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావు. ఎంత నటనో తెలుసా? ఎంత నటనంటే వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి కూడా నిద్రించే వరకు నీతో చెప్పే ప్రతి మాట అబద్ధం కావచ్చు. బాబా, మనుషులు అలా కూడా ఉంటారా అనే సందేహం కలిగింది కదా నీకు? తప్పకుండా ఉంటారమ్మా. వారి మనసును కూడా వారు మోసం చేసుకుంటూ ఉంటారు. వారి మనసుకి నేను మంచివాడిని అని పదే చెప్పుకుంటూ తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు వీలైనంత వరకు కూడా ఎవ్వరు ఎన్ని మాట్లాడినా సరే నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఎవరి విషయాలలో అస్సలు జోక్యం చేసుకోకు, తలదూర్చకు. ఒక్క విషయం అయితే మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతైనా అర్థం చేసుకునే మనసు అనేది ఉండాలి. సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు, గోరంతైనా సరే సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. అప్పుడే నిజమైన మనిషి అనిపించుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకొని సహాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతిదీ నీ సొంతమవుతుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతూనే ఉంది కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, నీకే అర్థమవుతుంది. బిడ్డ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? అవన్నీ కూడా నీ మంచి మనసు కారణంగానే జరుగుతున్నాయి. నువ్వు చేసే దాన ధర్మాల కారణంగానే జరుగుతున్నాయి. నీకున్నటువంటి అర్థం చేసుకునే మనసు కారణంగానే ఇవన్నీ నీ కోసం నీ బాబా చేస్తూ ఉన్నానని మాత్రం గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు నన్ను కోరిన కోరిక కూడా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. సమయానికి ప్రతిదీ నీకు అనుకూలంగా చేరుతుంది. ఇతరులను అస్సలు నిందించకు. ఇతరుల ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. బిడ్డ, ముందు నీ లక్ష్యంపై దృష్టి పెడితే నీ విజయం నీ సొంతమవుతుంది. ఒకవేళ నీకు కోపం వస్తే
మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వస్తే కాలంతో పోరాడు తల్లి, కన్నీళ్లతో మాత్రం కాదమ్మా. కన్నీళ్లతో కాకుండా జీవితం అనేది ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది. అన్నీ నేర్చుకోవాలి, గెలవాలి. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడే నీకు విజయం సాధించగలవు. అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ దగ్గర చేరుతుంది తల్లి. నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి విని. అన్నీ అర్థం చేసుకోవాలి. తండ్రి చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఇప్పటి వరకు ఎంతో మంచి కర్మలు ఆచరించావు, దాన ధర్మాలు చేశావు, దైవభక్తితో ఉన్నావు. ఆ లక్షణాలను కోల్పోవద్దు అని చెబుతున్నాను. ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికమే. నీకు పెట్టే పరీక్షలు అవి కూడా తాత్కాలికమే. అవి ఎక్కువ అవుతున్నాయందువల్ల చెడు మార్గాన్ని మాత్రం ఎంచుకోవద్దు. చెడు పక్కం అస్సలు పోకూడదు. ఇది నీకు పరీక్షాకాలం అనుకో. ఆ పరీక్షాకాలం పూర్తయిన వెంటనే మళ్ళీ నువ్వు అందమైన జీవితాన్ని జీవిస్తావు. ఎంత గొప్ప కష్టాన్ని ఎదుర్కొంటే అంత గొప్ప జీవితం నీ సొంతం అవుతుంది. ఈ విషయం ఈరోజు నువ్వు మర్చిపోవద్దు. అర్థం చేసుకొని ముందుకెళ్ళు. నా భయం, నా బాధ ఒక్కటేనమ్మా. నువ్వు ఎక్కడ పొరపాటున తప్పుడు దారిలో వెళ్తావో అన్నదే నా భయం. అంతేకాని నువ్వు చెడ్డవానివి కాదు తల్లి. నీ మంచి గుణాన్ని వదులుకోవద్దు అని చెబుతున్నాను. నా బిడ్డ చెయ్యి ఎప్పుడు కూడా నేను వదలను. నా బాబా నాకు ఉన్నారనే నమ్మకం నీకుంటే చాలు. ఈరోజు ఈ సందేశం నీ చెవిన పడింది అంటే నీకు నా ఆశీర్వాదం దొరికిందనే. కాబట్టే ఇందన్నీ కూడా నీకు చెప్పాను. నీకు ఏదైతే చెప్పానో అన్నీ ఈ బాబా వాక్కులే. నువ్వు జాగ్రత్తలు పడాల్సిన సమయం. నీ బాబా మాటలు ఆలకించావు కదా, ఇక నీ జీవితం అంతా శుభమయంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.